నేను ప్రతి క్లాస్లో పిల్లల్ని ఎలా ఉన్నారు అని అడిగితే చాలా అద్భుతంగా ఉన్నాం, మా హాస్టల్ చాలా బాగుంది అని చెప్తున్నారు. ఒకటే వాయిస్తో ఏదో వాళ్ళకి ట్రైన్ చేసినట్టు. సో ట్రైన్డ్ పిల్లలు ఎలా చెప్తారో అలా చెప్తున్నారు. కానీ అదివరకు నా ఒక ఆఫీస్కి ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయి డైరెక్ట్గా. ఇట్లా మాకు పాములు వస్తున్నాయి, ఇక్కడ గంజాయి బ్యాచ్ వచ్చి భయంగా ఉంది, మగపిల్లలు వచ్చి అల్లరి చేస్తున్నారు, ఇక్కడే అడ్డాలాగా కూర్చొని చాలా ఇబ్బంది పెడుతున్నారు, అరుస్తున్నారు అని చెప్పి చాలా కంప్లైంట్లు వచ్చాయి. ఈరోజు పిల్లల దగ్గరికి వస్తే మేము చాలా బాగున్నాము అని ట్రైన్ చేసి కూర్చోబెట్టారు ఇక్కడ పిల్లల్ని. ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. కలెక్టర్ గారు పూనుకొని దీని మీద ఒక కమిషన్ వేసైనా దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు బంక్ బెడ్లు ఇచ్చామన్నారు, అయితే కేవలం రూమ్స్ చాలా చిన్నగా ఉన్నాయి, 150 పైన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అకామిడేట్ చేయలేని పరిస్థితుల్లో బంక్ బెడ్లు తీసేసామని చెప్పి ఇక్కడ సిబ్బంది చెప్పారు. అయితే అదొక ఆన్సర్ కాదు. దానికి ఉండాల్సిన ప్రక్రియలో ఇంకా పిల్లలు ఉన్న దాని ప్రకారం పెంచుకుంటూ పోవాలి, వాళ్ళకి బెడ్స్ ఇవ్వాలి. ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి అవన్నీ అందుతున్నప్పుడు వాళ్ళకి ఆ సౌకర్యాలు ఇచ్చి తీరాలి. కానీ అవి వృధాగా పడేయడం, మన ప్రజా సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని ఇలాగా నిర్వీర్యం చేసి దుర్వినియోగం చేసుకోవడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం.